రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 ప్రారంభమైన పరీక్షలు మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగాయి. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను అధికారులు మూసివేయించారు. మరోవైపు కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. 9:30 పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు 1 గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అధికారులు తెలిపారు. విద్యార్థులు భయంతో కాకుండా ఇష్టంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఎగ్జామ్ సెంటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. విద్యార్థులు ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు. విశాలమైన గదులలో ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా చర్యలు చేపట్టారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలతో పాటు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలతో కలిపి 2 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు జరుగుతున్నట్లు మండల విద్యాధికారి సత్య యాదవ్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో 286 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాస్తుండగా మొదటి రోజు 100% విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తొగుట పోలీసులు 144 సెక్షన్ అమలు చేసినట్లు తెలిపారు. అంతకుముందు విద్యార్థులందరూ ఎలాంటి మానసిక ఒత్తిడికి గురవకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపేందర్ సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు నారాయణరావుపేట మండలాల వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష సెంటర్లకు చేరుకున్నారు. విద్యార్థులు పరీక్ష సమయంలో ఆందోళన చెందవద్దని, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. చేర్యాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాఠశాల ఆవరణలో 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. విద్యార్థులందరూ ఎలాంటి మానసిక ఒత్తిడికి గురవకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 13,987 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షల కోసం మొత్తం జిల్లా వ్యాప్తంగా 80 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి యాదవరెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలకు 1 నిమిషం ఆలస్యమైన అనుమతి లేదనే నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయగా విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9:30 నుండి 12:30 వరకు పరీక్షలు కొనసాగాయి. గజ్వేల్ మండలంలో 8 పరీక్షా కేంద్రాలు ఉండగా 1022 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీరు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను
అధికారులు మూసివేయించారు. గజ్వేల్ సిఐ సైదా ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. జనగామ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 6,698 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందులో 3,138 మంది బాలురు కాగా 3,560 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణకై 41 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 42 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 41 మంది సిట్టింగ్ స్క్వాడ్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 397 మంది ఇన్విజిలేటర్లు, 82 మంది అటెండర్లను నియమించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 51 పరీక్ష కేంద్రాల్లో 9,130 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా అందులో 4,580 మంది బాలురు, 4,550 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించడానికి అవసరమైన సిబ్బందిని నియమించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సౌకర్యార్థం తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించామని, విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా పోలీసు యంత్రాంగం వెల్లడించింది. ఇప్పుడు ఈ రోజే ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది కాబట్టి అన్ని 51 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేశాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా పిల్లలకు ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్స్ కూడా ఖచ్చితంగా ఎక్కడ కూడా సెల్ ఫోన్ వాడకుండా సిస్టమేటిక్గా జరపాలి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ టైమింగ్ మామూలుగా 9:30 ఉంది. 5 minutes వరకు కూడా వాళ్ళు అలో చేస్తున్నారు. అప్ టు 9:35 అలో చేస్తున్నారు.